1 year 1 crore ఛాలెంజ్లో ఇది నా 4th డే. అలారం మళ్ళీ 4:30కి మోగింది. నేను కూర్చొని ఆలోచిస్తున్నా, నేను ఎందుకు ఇది చేస్తున్నా అని. తర్వాత సడన్గా గుర్తొచ్చింది. ఎందుకంటే ఒకరోజు మీరందరూ నన్ను గుర్తుపెట్టుకోవాలని. ఐ వాంట్ టు బి రిమెంబర్డ్. ఏదో ట్రై చేసిన వాడిగా కాదు, సక్సెస్కి దగ్గరగా వచ్చిన వాడిగా కూడా కాదు, గెలిచిన వాడిగా. మీరందరూ నన్ను గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పటి వరకు చాలా బిజినెసెస్ ఫెయిల్ అయ్యాను, చాలాసార్లు సక్సెస్కి దగ్గర వరకు వచ్చాను, కానీ ఆ లైన్ ఎప్పుడు దాటలేకపోయాను. అదే విషయం నన్ను రోజు వెంటాడుతూనే ఉంటుంది. ఎవరు కూడా దగ్గరకు వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళని గుర్తుపెట్టుకోరు. తన బెస్ట్ ఇచ్చాడని ఎవ్వరూ చప్పట్లు కొట్టరు. ప్రపంచం గుర్తుపెట్టుకునేది ఆ లైన్ దాటి సక్సెస్ అయిన మాత్రమే. 2017లో నేను పేటిఎం కేవైసీ ప్రాజెక్ట్ రన్ చేశాను. 150 మెంబర్స్ టీం. ప్రతిరోజు గందరగోళం. నేను నా సర్వం అందులో పెట్టాను, కానీ చివరికి నష్టపోయాను. తర్వాత 2020లో హాస్టల్ ఓపెన్ చేశాను. లక్షల్లో ఇన్వెస్ట్మెంట్. ఒక్క నెలలో కోవిడ్ వచ్చేసింది. ఖాళీ రూమ్స్, ఖాళీ బ్యాంక్ అకౌంట్. అయినా నేను ఆగలేదు. ఎందుకంటే ఆగిపోవడం అంటే ఓడిపోవడం. నీకు 2 దారులు ఉన్నాయి, ఒకటి గెలవడం లేదా ఓడిపోవడం. అందుకే ఈ ఛాలెంజ్. నేను ఈసారి ట్రై చేద్దామని ఏమనుకోవట్లేదు, గెలవాలనుకుంటున్నా. మీరందరూ నా పేరు గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నా.